ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాం సంస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. పూజ్య స్వామీజీ మొదలు పెట్టమని కోరుతున్నాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైः స్తుష్టువాగం సస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. క్రిందటి విడతలో మనం క్రిందటి నెలలో ఒక ముఖ్యమైనటువంటి మంత్రాన్ని మనం అధ్యయనం చేసాం. ఈ అపరవిద్య 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 అంటే లౌకికమైనటువంటిది విద్య. ఈ 14 బోనభాండాల్లోనూ సంచరించేటువంటి విద్య. ఇటువంటి కర్మ ద్వారా అనేక విధములైనటువంటి ఫలభోగాల్ని అనుభవిస్తూ ఈ 14 లోకాలను సంచరించేటువంటి వాడిని సంసారి అంటారు. ఇది సంసారంలో ఉన్నటువంటి కర్మఫలాలు. వాటి యందు బహిర్ముఖత్వం చెంది ఆ జీవుడు ఏ విధంగా వీటిన్నిటిని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాటిని మనం అపరవిద్య అని చెప్పుకున్నాం. ఈ పరవిద్యకి ఎప్పుడు ఆరుడవుతాడు అంటే ఎప్పుడో వాడికి కొన్ని జన్మల తర్వాత జ్ఞానోదయం కలుగుతుంది. అంటే వాడు కలిగించుకున్నటువంటి అనుభవములు విశ్లేషణ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పరీక్షించిన తర్వాత లోకాన్ అంటే అనుభవాలన్నింటి పరీక్షించిన తర్వాత కర్మచితాన్ కర్మతో కూడుకుని ఉన్నటువంటి సమస్తమైనటువంటి లోకాలని పరీక్షించిన తర్వాత బ్రాహ్మణుడు అంటే సాధకుడు నిర్వేద మాయాత్ అంటే సన్యాసం అంటే వైరాగ్యాన్ని కలిగించుకోవాలి అని ఉపనిషత్తు మంత్రం చెబుతోంది. వైరాగ్యం కలిగించిన తర్వాత ఏం చేయాలి? పరవిద్య కోసం నా అస్తి అకృతకృతేన. అకృతము అంటే బ్రహ్మమే అక్కడ, అది కృతం కానటువంటిది అంటే కర్మ ద్వారా సాధించినటువంటిది. ఏది? అది అకృతము అంటే అది ఆ పరబ్రహ్మ. కర్మ ద్వారా సాధించడం అనేటువంటిది సంభవం కాదు అది. కాబట్టి అకృతం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కృతం ద్వారా దాన్ని కర్మ ద్వారా సంపాదించాలనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వము. కాబట్టి ఆ అకృతమైనటువంటి పదార్థము అక్షర బ్రహ్మతత్వము పరవిద్య ద్వారానే తెలుసుకోబడుతుంది. కాబట్టి అటువంటి విద్యని గ్రహించడానికి అని చెప్పి తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం
అనేటువంటి మంత్రాన్ని మనం చెప్పుకున్నాం. అటువంటి వాడు గురువుని ఆశ్రయించడానికి వెళ్తాడు. అది వెళ్ళిన తర్వాత ఏమిటి చేస్తాడు అక్కడ చూడండి. ఇక్కడ ఇంకా మనం 13వ మంత్రం చెప్పుకుందాం. ప్రథమ ముండకము, రెండవ ఖండం, ద్వితీయ ఖండం, 13వ మంత్రం. ఈ మంత్రంతో మనం ద్వితీయ ఖండం అంటే ప్రథమ ముండకం పూర్తవుతుంది. ఇంకా అటువంటి వైరాగ్యాన్ని తెచ్చుకున్నటువంటి శిష్యుడు చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ. మనం 13వ మంత్రం చదువుకుందాం. వెళ్ళి అడిగాడు గురువుగారి దగ్గర, నమస్కారం చేసి, అయ్యా వచ్చానని. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం గురుమేవాభిగచ్చేత్. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తస్మై స విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ త్వాం తత్వతో బ్రహ్మ విద్యాం. తస్మై స విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ త్వాం తత్వతో బ్రహ్మ విద్యాం. ఇది మంత్రం. తస్మై ఇక్కడ అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు గారి దగ్గర నమస్కారం పెట్టుకున్నాడు. అటువంటి భావనతో వెళ్ళినటువంటి శిష్యుడికి ఇంకా ఏమవుతుంది తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? తస్మై అంటే అతనికి, అంటే సహ విద్వాన్, స విద్వాన్, స తస్మై అంటే అతనికి, సహ తస్మై స విద్వాన్ గురుహు బ్రహ్మవిత్ ఉపసన్నాయ ఉపగత్తాయ అంటే బ్రహ్మవేత్త అయినటువంటి ఆ గురువుని సమ్యక్ యథాశాస్త్రమితి ఏతత్ అంటే సమీపించినటువంటి వాడికి బ్రహ్మ తస్మై స విద్వాన్ బ్రహ్మవేత్త అయినటువంటి ఆ గురువు ఎవడైతే ఉన్నాడో ఆ గురువుని ఉపసన్నాయ ఉపగతాయ సమ్యక్ యథాశాస్త్రమితి ఏతత్ అంటే శాస్త్రోక్త రీతిలో తనను సమీపించినటువంటి వాడికి అంటే విద్యార్థికి అంటే శిష్యుడికి. Tasmai unto him, one who has approached duly the teacher with request, duly approach అంటే శాస్త్ర విధి ఉపగతాయ శాస్త్రం ఇది యథాశాస్త్రం. యథాశాస్త్రం అంటే ఏమిటి? అగో భావన ఉండాలి. తర్వాత సమిత్పాణి శ్రోత్రియం, సమిత్పాణితో వెళ్ళి వైరాగ్యం తెచ్చుకొని సమిత్పాణిని తీసుకొని సమిధలు తీసుకొని వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యం కలగకుండానే ముందు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆత్మవిద్య చెప్పండి అన్నావు అనుకోండి, పాపం గురువు ఏం చేస్తాడు? అయినా కొంచెం వైరాగ్యం తెచ్చుకోవాలి కాబట్టి ఏమంటాడు? నీ కర్మ నువ్వు సరిగ్గా చెయ్యి, బాగా పనులు చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పి వాడిని కర్మక్షేత్రంలో పెట్టి నానా తర్వాత తపస్సు చేసిన తర్వాత ఎప్పుడో వాడికి వైరాగ్యం కలిగిన తర్వాత అప్పుడు అదే గురువు వాడికి జ్ఞానోపదేశం చేస్తాడు. కాబట్టి జ్ఞానానికి మనం శుద్ధమైనటువంటి జ్ఞానం కలిగించుకోవాలి అంటే దానికి అర్హత ఏమిటి? వైరాగ్యమే. కాబట్టి అలాగ వైరాగ్యం పూర్తిగా తెచ్చుకున్నటువంటి శిష్యుడు ఎవడైతే గురువు దగ్గరికి వెళ్తాడో అలాంటి విధివత్ శాస్త్రానుకూలంగా శాస్త్ర విధిగా శాస్త్రం ఎలా చెబుతుందో దాన్ని అనుసరించి తనను సమీపించినటువంటి శిష్యుడికి ఆ గురువు బోధిస్తాడు. అది చెప్పేది. తస్మై స విద్వాన్. తర్వాత ఇంకా ఏమిటి? ప్రశాంత చిత్తాయ. శిష్యుడికి లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రశాంత చిత్తాయ, ఆ చిత్తం ఎలా అయింది ఆ శిష్యుడికి? ప్రశాంత చిత్తుడికి. ప్రశాంత చిత్తాయ అంటే ప్రశాంత చిత్తుడికి అంటే భాష్యం చెప్తా ఉపరత దర్పాది దోషాయ. దర్పం అంటే గర్వము, ఆది మా కురు ధన జన యౌవన గర్వం, రకరకాల గర్వాలు. మా అంటే దర్ప ఆది దోష ఉపరతాయ, ఉపరత దర్పాది దోషాయ. ఈ లోపల ఈ శిష్యుడికి అన్ని దర్పాలు పోయాయి. మనకి చూడండి బాగా మన జ్ఞానం బాగా విశ్లేషించిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం దేన్నైతే అందరికీ అహంకారం ఉంది, అందరికీ అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని అసలు అహంకారం మీద మనం ధ్యానం చేయాలి. అంటే ఏమిటి? ఈ అహంకారం ఏ విధంగా ఎన్ని ఆకృతులు ధరిస్తున్నది అని పెద్ద తపస్సు చేయమంటారు ఒక ఆయన. ఎందుకంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది
అది గురువు గారు ఏమైనా మనకి సూచిస్తేనే ఇది లోపల, అంటే ఆత్మ ఆ బ్రహ్మానుభూతిని పొందినటువంటి గురువు అలాంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు శిష్యుడికి కొన్ని విషయాలు చెప్తాడు. నాయన, నీలో ఈ కోణంలో ఇందులో కొంచెం మాలిన్యం దాగి ఉంది, ఇది నువ్వు నీ బలం అనుకుంటున్నావు, ఇది బలం కాదు సుమా, ఇది నీ అహంకారము అని కొద్దిగా సూచిస్తాడు. మరొక ముఖ్యమైనటువంటి ఒక చాలా పెద్ద గురువు గారు, చాలా మహానుభావుడు అనమాట. మహాపూర్ణ జ్ఞాని, ఎంతో అనుభవజ్ఞుడు. అందులో ఆ బ్రహ్మలో అందులో ఉన్నాడు ఎప్పుడు కూడా, బ్రహ్మస్వరూపుడే. ఆయన తన శిష్యులకు ఒకసారి బోధిస్తూ అహంకారం, ఒక షేడ్ ఆఫ్ అహంకారం, బీయింగ్ రైట్ అంటే నేను ఎప్పుడు రైట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అని మీలో కొంతమందికి, నేను రైట్గా ఉండాలండి, కరెక్ట్గా ఉండాలని అని పట్టుకున్నారు కదా, అది కూడా అహంకారమే అన్నాడు ఆయన. అంటే మన అహంకారం అది ఎలాగా సూక్ష్మంగా అహంకారం వచ్చింది? అది అంటే నా ద్వారా ఎప్పుడు తప్పు జరగకూడదు, నేను ఎప్పుడు తప్పు చేయను, నేను ఎప్పుడు రైట్గానే ఉంటాను, నా మట్టుకు సరిగ్గానే ఉంటాను అని ఒక విధమైనటువంటి సూక్ష్మమైనటువంటి అహంకారం వాళ్ళు వ్యాపించి ఉంది. సరిగా ఉండొచ్చు, ధర్మంగా ఉండొచ్చు, కానీ నేనెప్పుడు తప్పే ఉంది అందులో. ఒకప్పుడు మన తప్పు మన ద్వారా తప్పులు కూడా జరగవచ్చు కదా. అంటే ఒక కోణంలో చాలా ఒక అహంకారం పట్టుకుంటాం. ఇలాగా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ, సకారాత్మకమైనటువంటివి నకారాత్మకమైనటువంటివి చాలా 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 రంగులతో కూడుకున్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి మనలో అహంకారం యొక్క రంగులు చాలా ఉన్నాయి. అవన్నీ పోవాలి. ఇది ఎవరికి గమనించాల్సిందే. ఇది నేను నాలో ఉన్నటువంటిది అహంకారమా, లేదా నేను గొప్పగా ఏదో అనుకుంటున్నాను, లేకపోతే చెప్పుకుంటున్నాను, నేను ఎప్పుడు ఇలా చేయనండి సుమా, అది కూడా అహంకారమే. ఎలా చేస్తారో వాళ్ళందరూ అలాంటి పనులు ఎలా చేస్తారో ఏమిటో, అది అహంకారమే. అంత వెర్రిగా ఉంటారా మనుషులు ఎవరైనా? అదో అహంకారమే. అంటే నేను అలా లేను కదా. అమ్మో 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 అమ్మో. అంటే ఎటువంటి అహంకారాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉపరత దర్ప అహంకారం ఒక గుణ లక్షణం. ఇలాంటి ఆది అంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, మనం జోడించుకుంటూ పోండి. ఈ దోషాలన్నీ పోయినటువంటి వాడు. దర్పాది దోషాయ శమాన్వితాయ బాహ్య ఇంద్రియ ఉపరమేణ చ యుక్తాయ. శమాన్వితాయ, ఇక బయటికి బహిరంగములు, అంటే బాహ్య ఇంద్రియములు, బహిర్ముఖమైన ఇంద్రియాలన్నీ కూడా శాంతించాయి. ఇంకా ఈ ఇంద్రియాలు మనకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు ఏమిటి, 5 గుర్రాలు కూడా అలాగా పరిగెడుతూనే ఉంటాయి ప్రపంచం వైపుకి. చూడాలి, రుచి చూడాలి, తాగాలి, వినాలి, రకరకాలుగా స్పర్శించాలి. ఈ ఇంద్రియాలు అలాగా బయట. కాబట్టి ఎవరికైతే ఇంద్రియాలన్నీ కూడా శమావం అంటే పూర్తిగా తన నిర్బంధంలోకి, అంటే తన అధీనంలోకి వచ్చాయో, ప్రోద్బలం లేకుండా, ఎటువంటి బలము ప్రయోగించకుండా సహజంగానే ఇంద్రియాలు శాంతింపబడ్డాయి. ఉపరమేణ చ యుక్తాయ సర్వతః విరక్తాయ ఇది ఏతత్. అంటే అన్ని విధాల నుంచి, అన్ని వైపుల నుండి పూర్తిగా విరక్తుడు అని అర్థం. శమాన్వితాయ, విరక్తుడే. అలాంటి వాడికి ఏమిటి చేయాలి? ఏన విజ్ఞానేన యయా విద్యయా పరయా అక్షరం అద్రేష్యాది విశేషణం తదేవాక్షరం పురుష శబ్దవాచ్యం పూర్ణత్వాత్ పురుషయనాచ్చ సత్యం తదేవ పరమార్థ స్వభావ్యాత్ అక్షరం చ అక్షరణాత్ అక్షతత్వాత్ అక్షయతత్వాచ్చ వేద విజానాతి తాం బ్రహ్మ విద్యాం తత్వతః యథావత్ ప్రోవాచ ప్రబ్రూయాత్ ఇత్యర్థః.
ఇప్పుడు మనం ఏమనుకున్నాం, విధివత్ ఉపసన్నాయ అంటే శాస్త్రం చెప్పినటువంటి విధానంలో శిష్యుడు గురువు గారికి వెళ్ళినటువంటి శిష్యుడు ఉపగతాయ సమ్యక్ శాస్త్రమితి ఏతత్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ, చిత్తం ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు, ఇంద్రియములు కూడా బాగా తన అధీనంలో ఉన్నటువంటి వాడు, శాంతంగా ఇంద్రియాలు కూడా శాంతంగా ఉన్నటువంటి వాడు, ఈ విరక్తుడైనటువంటి వాడికి వెళ్తాడు. ఇది ఒక ఇంత ఏం చేస్తాడు వాడికి, ఏన విజ్ఞానిన యయా విద్యయా పరయా అక్షరం అద్రేష్యాది, ఏ విజ్ఞానం ద్వారా, ఏన అక్షరం పురుషం సత్యం వేద. ఇప్పుడు ఏ విజ్ఞానేన, ఏన విజ్ఞానేన యయా విద్యయ, ఏ విజ్ఞానం ద్వారా అంటే ఏ విద్య ద్వారా, యయా విద్యయా పరయా అక్షరం, ఆ పరయా అక్షరం అంటే పరవిద్య, పరవిద్య ద్వారా పరయా విద్యయ అంటే పరవిద్య ద్వారా అక్షరం, అక్షరం అంటే ఏ అక్షరము, ముందే మనం చెప్పుకున్నాం మొదటి ముండకంలో మొదటి ఖండంలో 6వ మంత్రం, అదృశ్యాది లక్షణంతో కూడుకుని ఉన్నటువంటి ఆత్మతత్వము. అదృశ్యము అంటే ఏమిటి, దృశ్యము కానటువంటిది. అదృశ్యాది విశేషణం అంటే అదృశ్యము ఇత్యాది విశేషణాలతో కూడుకుని ఉన్నటువంటి, ముందు మనం చెప్పుకున్నటువంటి మంత్రంలో ఆ మంత్రం ఏ తత్వాన్ని, ఏ అక్షరతత్వాన్ని సూచిస్తున్నదో ఆ అక్షరతత్వము, ఏ పరవిద్య ద్వారా అటువంటి అక్షరతత్వాన్ని మనం తెలుసుకోగలమో అటువంటి అక్షరము. ఏం అక్షరం ఏంటి, యత్తద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుస్త్రోత్రం దపాణి పాదం అనే మంత్రంలో వస్తుంది. కాబట్టి అద్రేశ్యాది విశేషణం తదేవ అక్షరం, ఆ అక్షరమే, ఆ అక్షరం. 2 అక్షరాలు వస్తే తర్వాత చెప్తారు మనకు 2 అక్షరాలు ఉన్నాయని. కాబట్టి ఏ అక్షరము, 2 అక్షరములు ఉన్నాయి. ఏ అక్షరము, ఏ అక్షరం ద్వారా అయితే పరవిద్య ద్వారా అయితే ఏ అక్షరతత్వాన్ని మనం తెలుసుకుంటామో, అంటే పరవిద్యకి విషయమైనటువంటి ఏ అక్షరతత్వమో, అది పరవిద్యకు విషయంగా ఉన్నటువంటి ఏ అక్షరతత్వమో, అది పరయా విద్యయా ఏన విజ్ఞానేన యయా విద్యయా పరయా అక్షరం అద్రేశ్యాది విశేషణం తదేవ అక్షరం పురుష శబ్దవాచ్యం. అటువంటి అక్షరానికే, ఏ అక్షరము, యద్దృశ్యం యద్రాక్షం, ఇది రూపం లేనటువంటిది, అగోత్రము ఇంద్రియము లేనటువంటివి, ఇలాగా చెప్పినటువంటి వర్ణించినటువంటి శుద్ధమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అక్షరం అనుకున్నాం కదా. ఆ అక్షరము అద్రేశ్యాద్ విశేషణం తదేవ అక్షరం, ఆ అక్షరమే పురుష శబ్దవాచ్యం, పురుష శబ్దంతో ప్రయోగించబడింది. దాన్నే పురుషుడు అన్నారు. పురుషుడు అన్నారు, ఆ అక్షరతత్వాన్ని పురుషుడు అన్నారు. ఆ పురుషుడు అక్కడ ఆ పురుషుడు అంటే ఏమిటి, శబ్దవాచ్యం. ఇక్కడ పురుష శబ్దానికి అర్థం ఏమిటి, పూర్ణత్వాత్ పురుషయనాచ్య. 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో పూర్ణత్వాత్, పూర్ణ అంటే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కాబట్టి పురుషుడు. లేదా పురుషయనాత్ నవద్వారే పురేదేహి, ఈ నవద్వారములతో కూడుకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి వాడు అంటే సర్వవ్యాపకుడు, లోపల ఉన్నటువంటి పురుషుడు అని అర్థం. 2 అర్థాలు. పురుషయనాచ్య అంటే ప్రతి దేహమునందు ఉండడం వల్ల పురుషుడు, లేదా సర్వవ్యాప్తమైనటువంటి తత్వం ఉంది కాబట్టి దాని పూర్ణంగా ఉన్నటువంటిది కాబట్టి పురుషుడు అన్నారు. ఎవరి పురుషుడు అన్నారు, ఆ అక్షరతత్వాన్ని. ఏ అక్షరతత్వాన్ని, ఏ అక్షరతత్వం అయితే పరవిద్యకు విషయమో అటువంటి పరవిద్యకు విషయమైనటువంటి అక్షరతత్వం యొక్క స్వరూపం ఏమిటి, ముందే వర్ణించబడింది. ఏదైతే నామరూపాలకు అతీతమైనటువంటిదో అటువంటి అక్షరతత్వము, పరవిద్యకి విషయమైనటువంటి తత్వము, దాన్నే పురుష శబ్దము అనేటువంటి పురుష శబ్దంతో సూచించబడినటువంటిది అయినటువంటిది, అదే సత్యము. తదేవ పరమార్థ స్వభావ్యాత్, దానినే పరమార్థమైనందువల్ల అది పరమార్థమైనది కాబట్టి దాన్నే సత్యము అన్నారు. అది పరమార్థం అంటే అదే యోగ్యమైనటువంటి వస్తువు, అదే సత్యం. మిగతా కూడా అసత్యములే. త్రికాల అబాధిత వస్తువు సత్యం అని చెప్పుకుంటాం. అంటే ఏది కూడా ఈ త్రికాల అవస్థల్లో కూడా మార్పు చెందనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అన్ని మార్పులకి ఆధారమైనటువంటిది, కూటస్థమైనటువంటిది.
అది సత్యం. అటువంటి సత్యము పరమార్థ స్వభావ్యాత్, అది పరమార్థమైనందువల్ల సత్యము. అక్షరం చ అక్షరణాత్ అక్షతత్వాత్ అక్షయత్వాచ్చ. ఇక్కడ 3 శబ్దాలు 3 రకాలుగా మనకి ఆచార్యుల వారు వర్ణించారు. ఏది? అక్షరం అనేటువంటి పదానికి 3 డెఫినిషన్ కారణాలు చెప్పారు. ఎందుకు అక్షరం అని. అక్షరము అంటే క్షరము కానటువంటిది, నశించినటువంటిది అని అర్థం. అది అక్షరం చెప్పుకున్నాం. ఇక మొదటి చూడండి, అంటే 3 కారణాలు. ఈ అక్షరం అంటే అవ్యయము, అక్షయత్వాచ్చ. మొదటిది చూడండి, అక్షరణాత్. ఫస్ట్ ఏమిటి? అక్షరం చ అక్షరణాత్. అక్షరణాత్ అంటే అక్షరణాత్, అక్కడ అర్థం ఏమిటి? వికార శూన్యము అని అర్థం. మొదటి అర్థం ఏమిటి? అక్షరణము అంటే, అక్షరణాత్ అంటే ఎటువంటి వికారములు లేనటువంటిది ఆ తత్వం. వికారాలు లేవు. వికారములు అంటే ఏమిటి? మోడిఫికేషన్స్, అంటే మార్పులు. అది ఎప్పుడు ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. అందుకే సనాతనం నిత్య నూతనం అపిచ అని చెప్పుకుంటాం. అది ఎప్పుడో సనాతనమైనటువంటిది. సనాతనం అంటే పాతదా అండి? అది కాదు, ఎవరు ఫ్రెష్, ఎప్పుడు నూతనంగా ఉన్నటువంటి వస్తువు అది. అది సనాతన ధర్మము. అది ఎప్పుడు చాలా ఏన్షియంట్. అందుకే శాశ్వత ధర్మగోప్త అని వస్తుంది. అర్జునుడు అంటాడు కృష్ణుడు, నువ్వు శాశ్వత ధర్మగోప్తుడివి అని. అంటే ఈ ధర్మములన్నింటినీ కాపాడేటువంటి వాడు, శాసించేటువంటి వాడివి నువ్వే. 11వ అధ్యాయంలో. కాబట్టి ఈ సత్యము అంటే ఎప్పుడు కూడా మారనటువంటిది. అక్షరం అంటే వికార శూన్యము మొదటిది. అక్షరణాత్ అంటే వికార శూన్యము అని అర్థం, మొదటి అర్థం. అక్షతత్వాత్ రెండవ అర్థం. అక్షతత్వాత్ అక్షరం. మొదటి అక్షరం అక్షరణాద్ అక్షరం, రెండవది అక్షతత్వాత్ అక్షరం. క్షితి అంటే దెబ్బలు తగలడం. ఒక పోటు వేస్తే సొట్టబడడం, దెబ్బలు తగిలించుకోవడం ఉంటుంది. కానీ ఈ తత్వానికి ఇది అక్షతత్వాత్ అంటే దెబ్బలు తగలవు, ముక్కలు కావడం కానీ, దెబ్బలు తగలడం కానీ, సొట్టలు పడడం కానీ ఏదైనా. ఎందుకని అంటే నిర అవయవత్వాత్. ఎందుకంటే దానికి అవయవాలు లేవు కాబట్టి. అవయవాలు లేవు కాబట్టి అది అక్షతం అయింది. అక్షతత్వాత్, దాన్ని అక్షతము అంటారు. అవయవాలు లేవు కాబట్టి ఇది అక్షతత్వాత్. మూడవది ఏమిటి? అక్షయత్వాత్. అక్షయత్వాత్ అంటే అక్షయం అంటాక మనం అక్షయం అంటే ఎప్పుడూ క్షీణించినటువంటిది, నశించినటువంటిది. మొదటి చూడండి, అక్షరణాత్ వికార శూన్యం. వికారాలేమో లేకుండా ఉండవచ్చేమో కానీ ఆ వస్తువు నశించడానికి అవకాశం ఉండవచ్చుగా. వికారాలు లేవు కానీ కాలక్రమేణా అది నశించవచ్చు కదా. వికార శూన్యము, మార్పులు లేవు, ఉన్నట్టుగా ఉందండి. కానీ ఎప్పుడప్పుడు ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయి నశించవచ్చు కదా. ఈ మధ్యలో మార్పు లేకపోవచ్చు, అదృశ్యం అయిపోవచ్చు కదా అంటే కాదు. అక్షయత్వాత్. సరే దెబ్బలు తగలొచ్చి మార్పు, గట్టి కొడితే దెబ్బలు తగులుతాయా మార్పు? అది కూడా ఏమీ లేదు. కాబట్టి అక్షరం అదే సత్యము, ఆ అక్షరమే సత్యం. కాబట్టి ఆ అక్షరమే సత్యము. వేద విజానాతి. ఆ అక్షయతత్వాన్ని ఎలా అయితే తెలియబడుతుందో, అక్షయతత్వాత్ వేద విజానాతి తాం బ్రహ్మ విద్యాం. అంటే ఏ పరవిద్య ద్వారా అక్షరమైనటువంటి సత్యమైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతామో, ఏ పరవిద్య ద్వారా అక్షరమైనటువంటి తత్వం తెలియబడుతుందో అటువంటి తత్వం వేద విజానాతి తాం బ్రహ్మ విద్యాం. అటువంటి బ్రహ్మ విద్యను తత్వతః యథావత్ ప్రోవాచ ప్రబ్రూయాత్ ఇత్యర్థః. అలాంటి తత్వాన్ని
తత్వతః అటువంటి బ్రహ్మ విద్యని తత్వతః అంటే యథావత్, యథావత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా అని అర్థం. ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. ఇంక అందులో ఇంకా చేర్పులు మార్పులు ఏమి ఉండకూడదు. శాస్త్రం అంటే శుద్ధమైనటువంటి శాస్త్ర బోధ. ఉన్నది ఉన్నట్టుగా యథావత్ ప్రోవాచ. ప్రోవాచ అంటే చెప్పేడు అని అర్థం అవుతుంది. కానీ ఇక్కడ సంస్కృతంలో ప్రబ్రూయాత్ అంటే చెప్పాలి అని అర్థం, బోధించాలి అని అర్థం. ప్రబ్రూయాత్ ఇత్యర్థ, అది అర్థం. ఏ పరవిద్య ద్వారా ఆ అక్షరమైనటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతామో అటువంటి ఆ బ్రహ్మ విద్యని తనను సమీపించినటువంటి వాడికి, అంటే ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ విధివత్ శాస్త్ర ఒప్పుకుంటూ శాస్త్ర రీతిలో ప్రశాంతుడైనటువంటి ప్రశాంత చిత్తుడికి, విధివత్ ఉపసన్నాయ శమాన్వితాయ ఇంద్రియములు నిగ్రహంగా కలిగి ఉన్నటువంటి వాడికి, చిత్తము ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు, ఎలాంటి వాడికి నాకెవరన్నా గురువు అలాంటి వాడు శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు ఆ శిష్యుడికి పరవిద్యని బోధించాలి. ఏ పరవిద్య ద్వారా అయితే ఆ అక్షరమైనటువంటి సత్యం ఏదైతే సత్యమైన అక్షరం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోగలుగుతామో దాన్ని బోధించాలి. ఎలా బోధించాలి? యథావత్ ఉన్నది ఉన్నట్లుగా బోధించడం అనేటువంటిది గురువు యొక్క చేయాల్సినటువంటి పని. ఇది గురు కర్తవ్యం. గురువు కర్తవ్యం. అది కర్తవ్యబద్ధుడు ఎవరు? గురువు. ఎవరికి? ఆ విధమైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నటువంటి శిష్యుడు సమీపించినప్పుడు ఆ గురువు గారు శిష్యుని నిరాకరించకూడదు. ఇది శాస్త్రం చెప్తున్నది. పరీక్షించవచ్చు, పరీక్షించి నువ్వు తర్వాత నిర్ణయం తీసుకో. కానీ నిరాకరించడం అనేటువంటి నేను చెప్పను, నేను బోధించను అనడానికి అవకాశం లేదు. ఆచార్యస్య అపి అయం నియమ. అది ఈ ఆచార్యుడు కూడా నియమం ఉంది, ముందు చెప్పేశాను కదా నేను. ఇది నియమం, ఆచార్యులకి ఉన్నటువంటి ఒక నియమం. ఏమిటా నియమము? విధివత్ ఉపసన్నాయ, యథావిధిగా తనను సమీపించినటువంటి శిష్యుడికి జ్ఞానం బోధించాలి. నియమ యత్ న్యాయప్రాప్త సత్శిష్య నిస్తారణం అవిద్యా మహోదదేహే. ఈ అవిద్యా మహోదది, అవిద్య అనేటువంటి మహాసాగరం నుంచి నిస్తారణం బయటపడేయాలి, సంసారం నుంచి బయటపడాలి, దాటించాలి. నిస్తారణం, తరణం నిస్తారణం, దాటించాలి. ఈ అవిద్యా మహోదది, అవిద్య అనేటువంటి మహామోహంతో కూడుకున్నటువంటి ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని గురువు శిష్యుణ్ణి దాటించాలి. అది వాడి నియమము. ఆ నియమాన్ని తప్పకూడదు. ఇది సృష్టి ధర్మము. ఎవరికి? గురువులకి. ఎవరికి చెప్పాలి? ఏ విధంగా? ఎవడైతే నా దగ్గరికి ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడు సమీపించాడో వాడికి నేను చెప్పవలసినటువంటిదే. ఇది నా నియమము అని చెప్పి ఆచార్యులు వారు కూడా ఆచార్యులకి నియమం చెప్తున్నారు. అంటే ఆచార్యులు కూడా జ్ఞానం సంపాదించుకున్న తర్వాత మా గురువులు అంటూ ఉండేవారు, ఓహో ఐ రియలైజ్ నో లెట్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ గో టు డాగ్స్ అనకూడదు. వాళ్ళు ఇంకా బద్ధులై ప్రపంచానికి కటిబద్ధులై ప్రపంచానికి సేవ చేయాలి. అదే మహానుభావులు మనకు సూచించారు. ఋషులు కూడా అదే చేస్తున్నారు, చేసినటువంటి పనేదే కదా. వాళ్ళు అలా కూర్చోలేదే, వాళ్ళు బోధించారు కదా. ఇంకా మనం చదువుకుంటే తైత్రీయోపనిషత్తులో గురుగారు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని వస్తుంది. ఇలా అందరూ నా దగ్గర రావాలని నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. అంటే ఆ ప్రార్థనని ఈ విశ్వంలో అలా వదులుతున్నాడు. అయ్యా నా దగ్గర పంపించిన ఆయన అందరి శిష్యులు నా దగ్గరికి నేను బోధిస్తాను, నా జ్ఞానం ఉన్నది, నా గురువుగారి దగ్గర నేను పొందినటువంటి అనుభవం అందరికీ పంచిపెడతాను. మన ఈ ఉద్దేశంతో కదా చిన్మయానుల వారు దిగి వచ్చారు తపోవన్ మహారాజ్ దగ్గర నుంచి. ఆయన అదే అన్నారు, మరి జ్ఞానగంగానే అందరికీ పంచిపెట్టాలి, నేను వెళ్తున్నాను, ఆశీస్సులు ఇవ్వండి. అది వాళ్ళు చేయాల్సిన కర్తం. దీంతో ఇది అథర్వవేదీయ ముండకోపనిషద్ భాష్యే ప్రథమ ముండకే ద్వితీయ ఖండ సమాప్త. కాబట్టి అంటే మొదటి ముండకం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా ద్వితీయ ముండకం ప్రథమ ఖండంలో ప్రవేశిస్తాం. ఇక్కడ మళ్ళీ కొంచెం
సంబంధ భాష్యం అంటే కొంచెం ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ లాగా. శ్రీ గురుభ్యో నమః. అపర విద్యాయాః సర్వం కార్యముక్తం. అపర విద్య యొక్క మొత్తం క్షేత్రం అంటే ఏమిటి? అపర విద్య ద్వారా సాధించేటువంటిది ఏమిటి అంటే, అపర విద్య ద్వారా సాధించబడేదంతా కూడా చెప్పడం జరిగింది. వాటి గురించి చెప్పుకున్నాం. ఆ అపర విద్య అంటే ఏమిటి, పర విద్య అంటే ఏమిటి? ద్వే విద్యే వేదితవ్యే ఇది. విద్యాచ అపర విద్యాచ, విద్యాచ పరాచ, ఆల్ దిస్ అపర విద్య, 2 విద్యలు ఉన్నాయి. అపర విద్యలు అంటే ఏమిటి? అన్ని వేదాలు అందులో వచ్చేసి అపర విద్యలోనే. వీటి క్షేత్రం ఏమిటి? వీటికి అర్హుడు ఎవరు? చెప్పుకున్నాం. కాబట్టి అపర విద్యాయాః సర్వం కార్యముక్తం, అపర విద్యచే సాధింపబడేటంతా కూడా చెప్పబడింది. సచ సంసారః యత్సారః యస్మాత్ మూలాత్ అక్షరాత్ సంభవతి. అది సంసారం. ఇది సంసారం. ఏ సంసారము ఇది? యస్మాత్ మూలాత్ అక్షరాత్ సంభవతి. ఏ అక్షరం అనేటువంటి మూలం నుంచి ఇదంతా ఉత్పన్నమవుతున్నదో ఇది సంసారం అంతా కూడా. దాని మూలం ఏంటి? యస్మాత్ మూలాత్ అక్షరాత్ సంభవతి. ఏ అక్షరం నుంచి అయితే ఈ సమస్తమైన సంసారం పుడుతున్నదో, ఏ అక్షరంలో ఉంటున్నదో, ఏ అక్షరంలో మళ్ళీ ప్రళీయంతే. యస్మింశ్చ ప్రళీయతే, ఎందులో మళ్ళీ లీనం అవుతున్నదో అది అక్షరం. 2 అక్షరాలు వస్తాయి. ఇప్పుడు ఇంకా చెప్పుకుందాం, ఆ సందర్భం వచ్చినప్పుడు ముందు చెప్తారు. 2 అక్షరాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ అందుకే విశ్లేషణ చెప్తున్నారు. ఏ అక్షరం నుంచి అయితే ఈ మొత్తం సంసారం అంతా కూడా ఉత్పన్నమైనదో, ఏ అక్షరంలో మళ్ళీ అది విలీనం అవుతుందో ఆ అక్షరం ఏమిటి? సంసారానికి మూలమైనటువంటిది. దాన్ని ఏమంటారు? తదక్షరం, అటువంటి అక్షరం పురుషాఖ్యం సత్యం. దానినే పురుషుడు అనబడేటువంటి సత్యము. అదే పురుషుడు అనబడేటువంటి సత్యం. పురుషుడు అనబడేటువంటి సత్యం. దాన్ని ఈ అక్షరము పురుషుడు అనబడేటువంటి సత్యం ఏదైతే ఉన్నదో అందునుంచే ఈ సమస్తమైనటువంటి సృష్టి ఉద్భవించింది. తర్వాత మళ్ళీ అందులోనే లయం అవుతుంది. ఎందులోంచి వచ్చిందో, ఎందులో లయం అవుతుందో దాన్ని అక్షర సత్యము అని చెప్పుకున్నాం. అది పరవిద్యకి విషయం. అటువంటి అక్షరం. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి తత్ పరస్య బ్రహ్మ విద్యాయా విషయః. ఏది? యస్మిన్ విజ్ఞాతే, దేన్ని తెలుసుకుంటే. అదేక ప్రశ్న. కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటాడు కదా. దేన్ని తెలుసుకుంటే ఇదంతా తెలియబడుతుందో గురువు గారు చెప్పండి. ఆ విద్య ఏమైనా ఉన్నదా అసలు? అటువంటి విద్య ఏమైనా ఉంటే చెప్పండి నాకు. కాబట్టి యస్మిన్ విజ్ఞాతే, దేన్ని తెలుసుకుంటే సర్వమిదం విజ్ఞాతం భవతి. అన్నీ కూడా తెలియబడిపోతాయి, ఆటోమేటిక్గా తెలియబడిపోతాయి. ఒక వస్తువును తెలుసుకుంటే, బ్రహ్మ వస్తువుని, మిగతా అన్ని వస్తువులు ఆటోమేటిక్గా తెలియబడిపోతాయి. అంటే మళ్ళీ ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. తత్వం అంతా ఇదే అని తెలుస్తుంది. పాలు, పంచదార ఈ 2 ఉంటాయి. ఈ పాలు పంచదార కలిపిన రకరకాల స్వీట్లు చేస్తారు. ఆ పాలను విరగొట్టి ఏదో కలాకండనో లేకపోతే దానికి ఏదో రకరకాల పేర్లు ఉంటాయి ప్రాంతీయాన్ని బట్టి. అదొకటి. లేదా పాలకోవా, లేదా ఇంకొకటి, మరొకటి. అన్నీ కూడా పాలు పంచదారతో చేసినటువంటివి. ఇంకా ఏ స్వీట్ తిన్నా అసలు మనం ఒక్కసారి కొంచెం మీరు ఏ స్వీట్ తినండి, ఏ పదార్థంతో చేయబడినప్పటికీ కూడా, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యం పిండి కానీ, శనగపిండి కానీ, మైసూరుపాకు, లేదా ఉత్త పాలకోవా కానీ, ఏ పదార్థ, రవ్వతో కానీ హల్వా చేసుకుంటాం. ఏదో పదార్థాన్ని పెట్టుకుని ఆ పదార్థంలో పంచదార కలిపి
స్వీటు అంటున్నాం. రకరకాల స్వీట్ చేసుకుంటాం, తింటాం. మనం ఏ స్వీట్ తిన్నప్పటికీ కూడా జాగ్రత్తగా వినండి. ఏకాగ్రత వినండి. ఏ స్వీట్ మనం తింటున్నప్పటికీ కూడా మనం ఆస్వాదించేది మట్టుకు ఏమిటి? తీపిదనమే. మైసూరుపాకు తింటున్నప్పుడు శనగపిండి తింటున్నాము అనేటువంటి ధ్యాస ఉంటుందా ఎవరికైనా? ఉండదు. మంచి హల్వా తింటున్నప్పుడు చాలా బాగుందండి అంటాం, కానీ ఇది గోధుమ నూకో లేకపోతే బొంబాయి రవ్వతోటో చేసినటువంటి ఇది హల్వా, ఆ పదార్థం గుర్తుకు రాదు. మనం ఆస్వాదించేది మటుకు తీపితనమే. అంటే ఆ తీపిదనం ఏ వస్తువుతో మనం కలిపినప్పటికీ కూడా ఆ వస్తువుతో కలిపి మనం రుచిని చూస్తున్నప్పుడు ఆ తీపిదాన్నే మనం ఆస్వాదిస్తున్నాం, కానీ దానికి తోడైనటువంటి పదార్థం అనేటువంటిది మన బుర్రలోకి రాదు. మీరు గమనించారో లేదో చూసుకోండి ఒకసారి. అంటే అన్ని స్వీట్లలో ఉన్నటువంటి వ్యాపించినటువంటిది ఏమిటి? పంచదార, తీపిదనం. అదే విధంగా ఆ తీపిదనం తెలుసుకుంటే అన్ని స్వీట్లు తెలిసినట్టే నాకు. రసగుల్లా తింటున్నప్పుడు మనం ఆస్వాదించేది తీపిదనమే. అందులో మీరు కొంచెం గమనించలేదు, చాలా సూక్ష్మమైనటువంటి దృష్టి అది కావాలి. మనసు అంతా కూడా ఆ తీపిదనాన్ని ఆస్వాదిస్తుంది, కానీ దానికి తోడైన పదార్థం మీద మనసు పోదు. అంటే ఆ తీపిదనం తెలుసుకుంటే అన్ని స్వీట్లు తెలిసినట్టే. అదేవిధంగా ప్రతి వస్తువులోనూ ఉన్నటువంటి తత్వం అది నా స్వరూపమే అని అనుభవం ద్వారా తెలుసుకున్న తర్వాత, ఎసెన్స్, తత్వం, సారం ఏమిటో తెలుసుకున్న తర్వాత, అదే సారం కాబట్టి ఇక మిగతాది అన్నీ తెలిసినట్టే. ఎందుకంటే అదే వ్యాపించింది కాబట్టి. అంటే అది ఆత్మానుభవము కలిగించుకోవాలంటే దానికి సాధన, ధ్యానము, వైరాగ్యము, ధ్యానం, వైరాగ్యం, ధ్యానం. ఇల్లు కడుగుతున్నప్పుడు అలా మట్టి వస్తూనే ఉంటుంది మూల నుంచి. ఎన్నిసార్లు కడిగినా మట్టి పోదండి అంటాం మనం. ఏదో ఒక మూల మట్టి ఉంటే ఉంటుంది. ఇంత చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒకటి ఉంటుంది మట్టి. విసిగొస్తుంది. అంటే శుభ్రంగా ఇంకా అవ్వదా అంటే అవుతుంది, చెయ్యడమే. అదేవిధంగా మనలో ఎన్ని వాసనలు ప్రక్షాళనం అవుతున్నప్పటికీ కూడా ఆ లోపల కర్మ వాసన అలా పుట్టుకొని వస్తూనే ఉంటాయి. సంచితం అంత పెద్దది బ్యాగ్, సంచితం నుంచి సంచి వచ్చింది పేరు, తెలుగు సంచి. ఆ బ్యాగ్లో చాలా ఉన్నాయి. అదేదో ఎక్స్పాండబుల్ బ్యాగ్ అది. మనం ఎంత వేసినా పెరుగుతుంటుందిగా బ్యాగ్ బ్యాగ్ చిరిగిపోదు. అలా కర్మ వస్తుంది. కాబట్టి ఓపికగా సాధన చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఒకనాటికి ఆ సత్యం అనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే చెప్పాను, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అంటే తత్వాన్ని తెలుసుకున్న తర్వాత దీని ప్రతి వస్తువులోనూ ప్రతి విషయంలో ఉన్నటువంటి తత్వం అర్థమవుతుంది. అంటే మళ్ళీ అంటే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కంప్యూటర్ సైన్స్ తెలుస్తుందా, అదే మెటలర్జీ తెలుస్తుందా, ఆర్ట్ వచ్చేస్తుందా? అలాంటి విద్యలు రావు, అన్ని భౌతిక విద్యలు. అయితే ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఏ కళని సంపాదించుకోవాలన్నా సంకల్పమే చాలు. సంకల్పం పెట్టుకుంటే ఆ విద్య తనలో ప్రవేశిస్తుంది సులువుగా.
అదొక విద్య వేరు, ఆ ప్రక్రియ వేరు. ఆ విధంగా విద్యను సంపాదించడం అనేటువంటి ప్రక్రియ వేరది, మన ప్రక్రియ వేరు. కాబట్టి ఆ విధంగా పోల్చుకోకూడదు. తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఆనందమే ఆనందం. అది విజ్ఞాతం తత్ పరస్య బ్రహ్మ విద్యాయా విషయ. ఆ పరవిద్య ఆ పరబ్రహ్మం యొక్క విషయము. పరబ్రహ్మ ఆ పరవిద్యకి విషయము. ఆ పరబ్రహ్మ విద్యాయా విషయ. ఆ పరబ్రహ్మ విద్య ఏదైతే ఉన్నదో దాని విషయం ఏమిటి? అక్షర బ్రహ్మము, సత్యము. స వక్తవ్య, అటువంటి అక్షరతత్వాన్ని చెప్పాలి. ఇది ఉత్తరో గ్రంథ ప్రారభ్యతే. ఇది చెప్పాలి కాబట్టి దాన్ని చెప్పడానికి అని చెప్పి ఉత్తర గ్రంథం ప్రారంభమవుతుంది. అంటే అపర విద్యాకారం చెప్పాం, ఇంకా ఈ పరబ్రహ్మ గురించి చెప్పుకోవాలి. బ్రహ్మస్వరూపం ఏమిటి, బ్రహ్మస్వరూపం ఏమిటి, ఆ పరవిద్య చెప్పండి. పరవిద్య కోసం వచ్చాను కదా నేను, అపరవిద్య గురించి ప్రస్తావించాను, చాలా సంతోషం. ఇప్పుడు నాకు పరవిద్య కావాలి. పరవిద్యను మనం ఏం చెప్పుకున్నాం? ఇందు నుంచి అయితే అన్ని వస్తాయో, ఇందులో అయితే అన్ని ఉంటాయో, ఇందులోనే అన్ని లీనం అవుతాయో, అది పరవిద్యను చెప్పుకున్నాం అందులోంచి. కాబట్టి అక్కడి నుంచి ఇంకా ఈ బ్రహ్మతత్వం గురించి మొదలు పెడుతున్నాం. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే స్వరూపాః తథాక్షరాద్వివిధా సౌమ్యభావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే స్వరూపాః తథాక్షరాద్ వివిధా సౌమ్యభావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి. తదేతత్ సత్యం అంటే అట్టి ఈ పరివిద్యకు విషయమైనటువంటిది సత్యము, నిజము. ఏమిటది? యద్ అపర విద్యా విషయం కర్మఫల లక్షణం సత్యం తదాపేక్షికం. ఇందాక చెప్పుకున్నా కదా, ముందు వస్తుంది ప్రస్తావనకు వస్తుందని, రెండు రకముల సత్యములు. ఎందుకంటే కొన్ని మంత్రాల్లో మనం చూసుకుంటే శాశ్వతంగా ఈ కర్మఫలం చేసి స్వర్గానికి వెళ్ళినవాడు శాశ్వతంగా స్వర్గభోగాలు అనుభవిస్తాడు అని చెప్పుకున్నాం. అక్కడ శాశ్వతం అంటే ఏమిటది? అంటే చాలా సమయం వరకు ఉంటాడు అని అర్థం. కానీ శాశ్వతం అంటే నిజమైనటువంటి శాశ్వతం కాదు. అది సాపేక్షికమైనటువంటి సాత్యం, కానీ నిరపేక్షకమైనటువంటిది కాదు. నిరపేక్షం అంటే ఏమిటి? అబ్సల్యూట్. సాపేక్షికం అంటే ఏమిటి? రిలేటివ్. ఏదో చాలా కాలం, ఈ మన కాలంతో పోల్చుకుంటే స్వర్గంలో కొన్ని యుగాలు, కొన్ని కల్పాలైనా ఉండొచ్చు కొంతమంది. కాబట్టి అబ్బా శాశ్వతంగా ఉంటున్నాడండి అక్కడ. అంటే చాలా కాలం ఉంటాడని అర్థం. దాన్ని ఏమన్నాం? సాపేక్షిక సత్యం అన్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? యద్ అపర విద్యా విషయం, అపర విద్యకు విషయమైనటువంటి కర్మల యొక్క ఫలం ఏదైతే ఉన్నదో దాని లక్ష్యం, అది సత్యమే. అది ఎటువంటి సత్యము? తదా ఆపేక్షికం. ఆపేక్షికం అంటే అది ఆ రిలేటివ్గా ఉన్నటువంటి సత్యము, నిరపేక్షకం, శాశ్వతమైనటువంటిది కాదు. ఏదో అంటున్నాం శాశ్వతం అని, అంటే ఏ విధంగా శాశ్వతం? కాలంలోనే చాలా కాలం వరకు ఉంటాడు కాబట్టి అది నిజమైనటువంటి సత్యం కాదు, సత్యమైన సత్యం కాదు. అది తాత్కాలికమైనటువంటి సత్యం. ఎవరికో ఉద్యోగం వచ్చింది, ఒకడికి సంబరపడిపోయాడు. వెళ్ళి గురువుగారు చెప్పుకున్నాడు, గురువుగారు నాకు ఉద్యోగం వచ్చిందండి అని. సంతోషం నాయన, నాకు పర్మనెంట్ జాబ్ వచ్చింది గురువుగారు అన్నాడు. ఓ చాలా మంచిది, పర్మనెంట్ జాబ్ వచ్చింది, చాలా మంచిది నాయన. ఎక్కడ, ఏ కంపెనీ, ఏమిటి, ఏ ఉద్యోగం? అది గురువుగారు పర్మనెంట్ జాబ్ ఇన్ టెంపరీ డిపార్ట్మెంట్ అన్నాడు. ఇప్పుడు మరి పర్మనెంట్ జాబ్ అంటున్నావు, డిపార్ట్మెంట్ టెంపరీ అంటున్నావు అంటే, అవును గురుగారు, డిపార్ట్మెంట్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఉన్నంతకాలం నేను ఉంటాను అన్నాడు. అది ఎప్పుడైనా ఊడిపోవచ్చు, రేపైనా ఊడిపోవచ్చు, వారం తర్వాత ఊడిపోవచ్చు, డిపార్ట్మెంట్ పోవచ్చు, లేదా 10 ఏళ్ళు ఉండొచ్చు, తెలియదు కానీ ఉంటానన్నాడు. ఆ విధంగా ఉంది మనం సత్యం. అది అటువంటి శాశ్వతమైనటువంటి స్వర్గం. అది కాదు మనకు కావాల్సింది. కానీ అదొకటి సత్యం ఉంది, దాని సత్యం చెప్పుకుంటున్నాం, ఆ సత్యం వేరు.
సత్యం కాని సత్యం, తాత్కాలిక సత్యం. ఇదంతు మరి ఇదో అంటే పరవిద్యకు సంబంధించినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో, అక్షర బ్రహ్మ సత్యమో అదో. ఇదంతు పరవిద్యా విషయం, పరవిద్యకు విషయమైనటువంటిది. పరమార్థత సల్లక్షణత్వాత్, అది నిజానికి పరమార్థమైనటువంటి రూపం కాబట్టి అది సత్యము, శాశ్వతమైనటువంటి సత్యము, సత్యమైన సత్యం, నిజమైన నిజం అంటాం కదా మనం. నిజమైన నిజం అది శాశ్వతమైనటువంటి సత్యం, నిజమైన సత్యం. మిగతాదో కర్మల ద్వారా సంపాదించినటువంటి కర్మఫలాలు ఉంటాయి, అవి నిరపేక్షకమైన సత్యం కాదు, సాపేక్షకమైనటువంటి సత్యం. ఈ రెండు సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. తల్లక్షణత్వాత్ తదేతత్ సత్యం, తదేతత్ సత్యం, తత్ సత్యం యథాభూతం విద్యా విషయం. యథాభూతంగా అంటే ఆ సత్యం అంటే ఏమిటి? అదే సత్యము, దేని పరమార్థ స్వరూపము, అదే సత్యము. తద్ ఏతత్ సత్యం, ఏ తత్వం ఆ సత్యము యథాభూతం విద్యా విషయం, అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటిది, తెలియజేసేటువంటిది. ఏది? ఆ సత్యం. పరవిద్య ఏ సత్యాన్ని సూచిస్తుంది? పరవిద్యకు విషయమైనటువంటి ఆ సత్యం ఏదైతే ఉన్నదో, ఆ పరవిద్య ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఆ సత్యం ఎలా ఉన్నదో యథాతథంగా తెలియజేసేటువంటి విద్య పరవిద్య. ఆ సత్యాన్ని గురించి యథాతథంగా తెలియజేసేటువంటిది యథాభూతం విద్యా విషయం. అది ఎలా ఉన్నదో అలా చెప్పాలి నాకు. ఆ సత్యాన్ని చెప్పడం, యథావిధంగా యథాతథంగా చెప్పేటువంటి విద్య పరవిద్య. యథాభూతం విద్యా విషయం అవిద్యా విషయత్వాచ అనృతం ఇతరత్. మరి మిగతాది, మిగతా కూడా అవిద్యా విషయం. మిగతా అంతా కూడా ఇది నిరపేక్షమైన సత్యము, అజ్ఞానం విషయంగా ఉన్నటువంటిది, అజ్ఞానమే విషయంగా కలిగినటువంటిది. ఏమిటి? మిగతా కర్మలు. అజ్ఞానమే విషయం, ఒకటి జ్ఞానమే విషయం, సత్యమే నిరపేక్షకమైన సత్యం ఒకటి విద్యా విషయం, పరవిద్యా విషయం. అపరవిద్యా విషయం ఏమిటి? అజ్ఞానం. అపరవిద్యా విషయం అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? కర్మఫలాలతో కూడుకుని ఉన్నటువంటిది. గురుదేవులు అంటూ ఉండేవారు, చిన్మయానంద వారు, చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకున్నాం, ఐస్ క్రీమ్ పట్టుకున్నాం కానీ అది కరిగిపోతున్నది కదా, చేతిలో ఉండదు కదా. అది కరిగే లోపల తినేయాలంటాం, తిన్న తర్వాత అయిపోయినట్టే కదా అది. ఆ విధంగా కర్మఫలాలు నశించిపోతుంటాను, అనుభవిస్తుంటా, అలా పోతూ ఉంటా, తరిగిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ కర్మఫలం సృష్టించుకోవాలి. ఇది ఆయాస బాహుల్యం అంటారు శంకరాచార్యుల వారు. అంటే ఏదో ఒక ప్రయత్నం చేసి ఆనందాన్ని సంపాదించి, మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఆనందాన్ని తెచ్చుకో, ఇవన్నీ కూడా అవిద్యా విషయం. అపరవిద్య అవిద్యా విషయం. అవిద్యా విషయత్వాచ అనృతం, అది కాబట్టి మిగిలిందంతా అనృతం అంటే అసత్యము. ఏది? అవిద్యా విషయమైనటువంటి అయినటువంటిది మొత్తం. అవిద్యా విషయం అంటే మొత్తం అపరవిద్య ఏదైతే ఉన్నదో, అపరవిద్యకు విషయం ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానమే విషయంగా కలిగినటువంటి అపరవిద్య ద్వారా సంపాదించేటంతా కూడా అసత్యము, అనృతం. అసత్యం అంటే సత్యం కాదు, ఉన్నది ఉన్నట్లుగా కనబడుతుంది కానీ కరిగిపోతుంది ఫలం. చాలా కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి ఇవి. చూడండి, నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను మీ అందరికీ. ఈ జన్మలో మీరు ఏం సంపాదించినప్పటికీ కూడా అంతఃకరణ ధర్మములే.
అంతఃకరణం ద్వారానే మీరు భగవద్గీత చదివేశానండి, యజ్ఞయాగాది కర్మలు చేశానండి, ఈ జ్ఞానం సంపాదించానండి, ఉపనిషత్తు వల్లి చేశానండి, బాగా వ్యాకరణ చదువుకున్నాను, ఇవన్నీ కూడా అంతఃకరణంలో ఉన్నవే. కాబట్టి ఏదైతే అంతఃకరణంలో కూడుకొని ఉన్నాయో అది వచ్చే జన్మకి అన్ని కూడా ఉండవు, శిథిలమైపోతాయి. ఈ జన్మలో మీరు కొంత సాధన చేసి ఎన్నో కొన్ని చమత్కారాలు, కొన్ని సిద్ధులతో సంపాదించారు అనుకోండి, ఇదే సిద్ధులు మళ్ళీ వచ్చే జన్మలో ఉంటాయా? ఉండవు. అంటే ఈ సాధన, ఈ ఉపాధి సంబంధించినటువంటిది, ఈ సాధనకి సంబంధించిన, ఈ జన్మకి సంబంధించినటువంటి ఏవో కొన్ని సంపాదించుకున్నారు. ఆ శక్తులు అన్ని కూడా వచ్చే జన్మకు ఉండవు. ఎందుకని? అవి కూడా ఎక్వైర్డ్ అంటే సాధించుకుని ఉన్నటువంటివి కాబట్టి, సాధించుకుని పెట్టుకున్నాం కాబట్టి, కర్మ ద్వారా, ఉపాసన ద్వారా అది కూడా ఉండదు. ఈ జన్మకు నేను పిహెచ్డీనండి, డాక్టర్నండి, లాయర్నండి, స్వామినండి, మహాత్మునండి, నాకు ఇది ఉంది, అది ఉంది, నేను బాగా మేధాశక్తి నాకు ఉంది, అన్ని కూడా అంతఃకరణలోనే మనోవికారములే కాబట్టి, అంతఃకరణ వికారములే కాబట్టి ఇవి శాశ్వతంగా ఉండవు, పోతాయి. అందుకనే మన విద్యను చూసి మనకు గౌరవించకూడదు. మన ప్రగతి అనుకుంటాం, అది పెద్ద పిచ్చి పదం. కానీ ఏదైనా సరే మనం చూసి గౌరవించకూడదు, ఇతరులు వాళ్ళని చూసి ఇష్టపడకూడదు. ఈ జన్మకి ఆ విధంగా ఆ అంతఃకరణలో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఆ కర్మ ఫలాలు వస్తున్నాయి, ఆ విధంగా ఫలితాలు వస్తున్నాయి. మళ్ళీ వచ్చే జన్మకి వాడు ఎలా ఉంటాడో మనం ఎలా ఉంటాం ఎవరికి తెలియదు. కాబట్టి ఏమిటి మనకి బీజ రూపంలో మనకు వచ్చేటువంటిది ఏమిటి అంటే ఆత్మజ్ఞానం, వైరాగ్యం. ఆ వైరాగ్యం తెచ్చుకుంటే, వైరాగ్యం అనేటువంటి బీజం మనతో వస్తుంది. జ్ఞానం సంపాదించుకున్నామంటే ఈ జ్ఞానం స్మృతి రూపంలో కాదు, మనం చెప్పేటువంటి జ్ఞానం స్మృతి రూపంలో ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడూ రాదు, వచ్చే జన్మకి రాదు. వచ్చే జన్మలో మీరు జన్మించిన తర్వాత మళ్ళీ ఈ ఏబిసి చదువుకోవాల్సిందే. అది కూడా పోతాయి, అన్నీ పోతాయి, ఏమి ఉండదు. ఈ జన్మలో నేను ముండకోపనిషత్తు విన్నాను, ఉపనిషత్తు విన్నాను, శంకర భాష్యం విన్నాను, విని ఉండొచ్చుగాక, అవే మళ్ళీ స్మృతిలోకి ఉండవు. ఇవన్నీ స్మృతి మీద ఆధారపడ్డాయి. కాబట్టి వీటి ద్వారా ఇవన్నిటి బాగా రంగలించి మరగబెట్టి ఉడికించి చివరికి మిగిలేటువంటిది ఒకటే. ఏది? ఈ చిన్న వైరాగ్యము, ఆత్మజ్ఞానం వైపు మనకేమైనా కనుక దృఢమైనటువంటి అభిలాష కనుక మనం కలిగించుకుని ఉన్నట్లయితే ఆ అభిలాష అనేటువంటిది మనతో చిన్న బీజంలాగా వస్తుంది. మిగతాది ఏం రాదు. ఇప్పుడు నేనున్నాను, నాకేదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఓ గురువు గారు, మహానుభావుడు, నాయన నువ్వు పూర్వజన్మలో ఇది అది అని చెప్పారు, ఈ జన్మ అదేం లేవుగా. అయ్యో పూర్వజన్మలో నువ్వు ఆ ప్రాంతంలో పుట్టావు, మహాపండితుడివి. ఏ దేశంలో గురువు గారు? ఏదో కేరళలోనో తమిళనాడునో పుట్టావు, చాలా పండితుడు అయ్యా నువ్వు. ఆ తమిళ భాష రాదు, పాండిత్యం లేదు, ఆ జ్ఞానం లేదు, పెరిగిపోయింది. కాబట్టి కర్మ ద్వారా ఆ విద్యలు సంపాదించుకున్నావు, ఆ జన్మకు ఉపయోగపడ్డాయేమో. తద్వారా నేను నేర్చుకున్నాను, గర్వం తెచ్చుకున్నానా, అహంకారం పెరిగిందా, తద్వారా నేను కలిగించుకున్నటువంటి సూక్ష్మమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి నాతో వస్తాయి. ఈ పాండిత్యం బాగా సంపాదించాను ఈ జన్మలో, అయినా కూడా నాకు తృప్తి లేదు. ఈ పాండిత్యం అనేటువంటిది ఏదో లౌకికంగా వ్యవహారిక పనికొస్తుందేమో, కానీ ఇది నాకు ఆత్మజ్ఞానానికి ఉన్నతమైనటువంటిది కాదు, నాకు వైరాగ్యమే కావాలి. దీని ద్వారా తెలుసుకున్నటువంటి ఒక లెసన్, ఒక పాఠం ఏదైతే నేర్చుకున్నానో, సారం, పాఠం యొక్క సారం, ఆ సారం నాతో వస్తుంది జన్మకి. ఆ సారం అనేటువంటిది ఈ జన్మకి నా విధి విధానాలకు కానీ వ్యవహారానికి కానీ ఒక విధమైన గోప్యంగా లోపల ఉండి అది నిర్ధారిస్తూ ఉంటుంది, ఒక దిక్కును సూచిస్తుంది. మళ్ళీ ఆ సూచనని పట్టుకొని మనం తపస్సు చేసుకున్న తర్వాత
మళ్ళీ ఆత్మవికాసం వైపు వెళ్తాం. ఏమో నేను ఏ మతస్థుడిగా పుట్టానో ముందు జన్మల్లో, ఏ మతంలో పుట్టి ఏ పాండిత్యాన్ని సంపాదించుకున్నామో మనం, ఆ పాండిత్యం సంపాదించి ఆ గ్రంథాలు చదివి మళ్ళీ ఈ దేశంలో పుట్టి ఇక్కడ ఏమి తెలియదు మనకి. ఈ దేశంలో ఈ ప్రాంతంలో పుడితే ఒక ఆచారాలు వేరు, ఇంకో ప్రాంతంలో పుడితే ఆచార తిండి వ్యవహారాలు వేరు. ఏదో లోకల్ పాండిత్యంలో పుట్టిన ఆ భాషకు సంబంధించినటువంటి కొంత కవులు, ఆ శాస్త్రాలు, ఆ భాషలోనే ఉపలభ్యమైనటువంటి కొన్ని శాస్త్రాలు చదివి పెద్ద తెలుగు పాండిత్యం సంపాదించాం అనుకోండి, వచ్చే జన్మ ఎవడో పుడతాను, ఎవరు తెలుసు ఏం పుడతామో, ఎవడికి తెలుసు మోక్షం ఎలా గతి ఎలా ఉంటుందో, జీవగతి. లేదా ఈశ్వరుడు చెప్పి నాన్న చాలు నువ్వు పని చేసావు, వచ్చే జన్మకు ఆ ప్రాంతంలో పుట్టి పని చేయాలి నువ్వు అంటే మళ్ళీ ఆ భాష నేర్చుకోవాలి, ఆ తత్వాన్ని బోధ నేర్చుకోవాలి, మళ్ళీ అక్కడ పని చేయాలి. ఇవన్నీ కూడా ఈశ్వరుడి మీద ఆధారం. కాబట్టి మనకి మనతో వచ్చేది ఏమిటి? ఏమీ లేదు. జస్ట్ సారం, ఆ సారం మటుకు తెచ్చుకుంటాం. కాబట్టి మనకి ఉన్నటువంటి మనకి ఏమున్నా గర్వం పనికి రాదు, అది అనవసరం, ఎందుకంటే ఉండదు. ఇంకోళ్ళు సంపాదించారంటే నాకన్నా గొప్ప, అది కూడా అనవసరం. అన్నీ అశాశ్వతమే. అది అపర విద్య. అది ఈ అవిద్య అపర విద్యకి విషయం. ఇదంతా అవిద్యయే. మరి ఆ సత్యం ఏమిటి? తదేతత్ సత్యం తదేతత్ తత్ సత్యం తదేతత్ సత్యం తదేతత్ తత్ సత్యం యథాభూతం యథావిషయం అవిద్యావిషయత్వాచ్చ అనృతం ఇతరేత అత్యంత పరోక్షత్వాత్ కథం నామ ప్రత్యక్షవత్ సత్యం అక్షరం ప్రతిపద్యేరనితి దృష్టాంతం ఆహా. ఇప్పుడు ఈ అత్యంత పరోక్షత్వాత్ అంటే అసలు మనకి అసలు ఈ సత్యం ఏది? అక్షరమైనటువంటి సత్యమైనటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో, నిరపేక్షమైనటువంటి సత్యం ఏదైతే ఉన్నదో, బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో, ఆ అక్షరం ఏదైతే ఉన్నదో అది అత్యంత పరోక్షత్వాత్ అంటే పూర్తిగా ఇంద్రియాలకు, మనసుకి, బుద్ధికి అసలు అతీతమైనటువంటిది. ఇది అత్యంత పరోక్షత్వాత్. Extremely, extraordinarily, it is beyond even beyond the Indriyas, mind and intellect. Extremely beyond. దాన్ని కనీసం దూరం నుంచి చూసిపోని దాని ఆ రంగాన్ని తెలుసుకుందాం, అసలు ఏమి కనబడదు, అసలు నో సూచన. అటువంటి అంత పరోక్షత్వాత్, అలాంటి విద్య అయినటువంటి అత్యంత పరోక్షత్వాత్ ఈ సత్యం అనేటువంటిది పూర్తిగా ఇంద్రియాలకు పూర్తిగా అతీతమైనది. కాబట్టి అత్యంత పరోక్షత్వాత్ కథం సత్యం అక్షరం నామ సత్యం. అక్షరం నామ సత్యం అంటే ఈ సత్యం అనేటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో, సత్యం అనేటువంటి అక్షరం ప్రత్యక్షవత్ ప్రతిపద్యేరన్, ప్రత్యక్ష వస్తువులాగా ఎలాగా గ్రహించగలుగుతాం మనం, ఎలా అనుభవంలో తెచ్చుకుంటాం? ప్రతిపద్యేరంటే గ్రహించగలడం, అనుభవంలో తెచ్చుకోవడం, తెలుసుకోవడం. అటువంటి అసలు ఇంద్రియాలకు అతీతము, మనసుకు అతీతము, బుద్ధికి అతీతము అయినటువంటి ఆ తత్వాన్ని ప్రత్యక్షంగా మనం ఎలా తెలుసుకోగలుగుతాం? కథం సత్యం అక్షరం సత్యం నామ ప్రత్యక్షవత్ ప్రతిపద్యేరనితి దృష్టాంతం ఆహా. దీనికోసం దృష్టాంతం చెబుతున్నారు, ఉదాహరణ. అంటే అసలు బుద్ధికి, మనసుకి, ఇంద్రియాలకి అందనటువంటి తత్వాన్ని ఏ విధంగా బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, మనం ముందు బుద్ధిలో ఆ జ్ఞానాన్ని బుద్ధికి అతీతమే అయినప్పటికీ కూడా బుద్ధిలోకి మనం ఆ విద్యని గ్రహించుకోవాలి అంటే ఉపయోగించినటువంటి ఉపనిషత్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, వేదాంత ప్రక్రియ, దీన్ని ప్రక్రియ అంటాం. ఏ ప్రక్రియ అంటే మనకు అందనటువంటి విషయం
ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేటువంటిది ఒక ప్రక్రియ, అది వేదాంత ప్రక్రియ. ఉపనిషత్తుల్లో అటువంటి ప్రక్రియల ద్వారా మనకి అందనటువంటిది మన బుద్ధికి అందేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. ఆ పదజాలాన్ని, ఆ భాషని ప్రయోగించారు. అటువంటి ఉదాహరణ ద్వారా, అంటే ఏ ఉదాహరణ? ఉదాహరణ అంటే ఏమిటి? మనకి లౌక్యంగా లోకంలో మనకి లభిస్తున్నటువంటి ఉదాహరణల ద్వారానే మనం దాన్ని తెలుసుకోవచ్చు. కానీ మనకి ఉదాహరణ ఇచ్చిన తర్వాత ఆ ఉదాహరణ కూడా ఉదాహరణలో వాడిన పదాలు మనకు అనుభవంలోకి లేవు అనుకోండి, ఇంక ఉదాహరణ ఎలా మనకు వస్తుంది? మా గురువుగారు మంచి ఉదాహరణ చెప్తుంటారు, 1 నిమిషాలు తీసుకుంటారు వాళ్ళు. ఏమంటారు? అది ఎలా ఉంది అంటే, ఇట్ ఈస్ లైక్ ద బర్డ్ గుడుగుడు అన్నారట. అది ఎగ్జాక్ట్గా గుడుగుడులా ఉందండి అన్నట్టు. ఒరే నాయనా, నేను ఏదో పక్షిని చూశాను, అది చూసి నాకు అదే మీరు చూశారు, అది చూసి మీరేం చూసారో తెలియదు. మీరు పోనీ అది ఎలా ఉందండి, మీరు చూసేట ఎంత పక్షిని, అది ఎలా ఉంది అంటే అది గుడుగుడులా ఉందన్నారు. ఈ గుడుగుడు ఏమిటి? ఆ బొంద ఇప్పుడు అసలు గుడుగుడే అర్థం కాదు. అంటే నేను మీ దగ్గరికి వచ్చిన ఒక సందేహంతో ఇప్పుడు నాకు 2 సందేహాలు వచ్చాయి. మీరు చూసినటువంటి పక్షి ఎలా ఉంది అని అంటే అది చెప్పకుండా ఉదాహరణ ద్వారా గుడుగుడు లాగా ఉంది అంటే ఇప్పుడు గుడుగుడు అంటే ఏమిటి అని చెప్పాలి. ఇప్పుడు అంటే గురుదేవ్ ఉంటారు, అన్నోన్ ఈజ్ ఆల్వేస్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ నోన్. తెలియనటువంటి వస్తువుని ఎప్పుడూ కూడా మనకు ఎలా పరిచయం చేయాలి అంటే, మనకి తెలుసుకున్నటువంటి పదజాలము, ఆ పదములతోటే ఆ తెలియనిటువంటి వస్తువుని నిర్వచించాలి. అప్పుడు ఈ గుడుగుడు అంటే ఏమిటని చెప్పేట్టు పరీక్ష ఈ మహానుభావుడు చెప్పాడు. అగో నువ్వు దాని ముక్కు రామచిలక ముక్కులాగా ఉంటుంది, కానీ ఆ ముక్కు మట్టుకు తెల్లగా ఉంటుంది. ఆ పక్షులేమో గెద్ద పక్షుల్లాగా ఉంటాయి పెద్దగాను. అదేమిటండి చిన్న ముక్కు అంత పెద్ద రెక్కల, అది రెక్కలలాగా ఉంటాయి. ఈ విధంగా ఆ పక్షి యొక్క కాళ్ళు గుడుగుడు పక్షి కాళ్ళు ఏమో నెమలి కాళ్ళలాగా ఉంటాయి. ఈ విధంగా చెప్పేసరికి అంటే ఊహించుకుంటున్నాడు. తెలిసిన అనుభవాల ద్వారా ముందు గుడుగుడు పక్షిని ఊహించి, ఆ గుడుగుడు పక్షికేను ఈయన చూసిన పక్షికి కొంత మళ్ళీ చూసుకుని ఈయన చెప్పబోయేది అర్థం చేసుకోవడానికి, ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని వేదాంత ప్రక్రియలు. ఆ ప్రక్రియ ద్వారా మనకి ఋషులు తెలియనటువంటి తెలుసుకోవడమే కష్టమైనటువంటి ఆ విషయాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి ఋషులకు ఎప్పుడు కూడా నమస్కారం పెట్టుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. అటువంటి బ్రహ్మ విద్యను మనకు అందించినటువంటి ఋషులు, గురువులందరికీ కూడా నిత్యము కూడా మనం వాళ్ళని నమస్కారం చేసుకోవాలి. మన యందు ప్రేమ వల్ల వాళ్ళు అనుభవించినటువంటి తత్వాన్ని మనకు అందించారంటే ఎంతో కృతజ్ఞతలు చూపించాలి. కృతజ్ఞత చూపించాలి. మనం ధన్యులం అయ్యాం. ఈ ఉదాహరణ ఏమిటి? అత్యంత పరోక్షమైనటువంటిది మనకి అర్థం చేసుకునే ఉదాహరణ ద్వారా చెప్పడం జరుగుతుంది. అది ఏమిటో రేపు మనం చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. समस्त गुरु परंपरा की जय.